ఎవరు ఎవరు నా కళ్ళగా పెట్టుండే ఎవరా నుండు. ఓ బావా నువ్వా? ఏం చేస్తున్నావా? ఏం చేస్తా కళ్ళు మూస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? వచ్చాను ఏదో చేస్తున్నావు పెట్టా కనుక్కుంటావా లేదని. ఏంటి బీరో తలుపులు తీసుకున్నారా? బీరువా అది చేయి తగిలి ఓపెన్ అయి ఉంటది. చేయి తగిలి ఎట్లా ఓపెన్ అవుద్ది? నేను తీయలే అట్లా పట్టుకున్నా నిన్న తిప్పేటప్పుడు చేయి తగిలేదు ఓపెన్ అయింది అంతే. అయినా కళ్ళుగా పెట్టేసి నువ్వు ఎప్పుడు కప్పెట్టావు కల్లా? కాదు నేను వచ్చే లోపల నువ్వు ఏదో చేస్తున్నావు లోపల కనుక్కుంటావా లేదని చెప్పి అటు కప్పెట్టా. నేను ఇంకా ఎవరు అనుకున్నా, ఇంట్లో ఎవరు లేక ఎవరబ్బా అనుకున్నా. నువ్వు వచ్చి నెక్స్ట్ మాట్లాడబాక లేక అప్పుడు నువ్వు నాకేమన్నా తెచ్చావా ఏందబ్బా అనుకున్నా. మళ్ళీ అవునా? ఏంది అలా కళ్ళుగా పెట్టినప్పుడు నువ్వు మాట్లాడలేక ఓహో ఏదో తెచ్చినట్టున్నారులే అనుకున్నా. సరే ఎప్పుడే వస్తా. ఎక్కడికే? నాకెందుకు కళ్ళుగా పెట్టాడు? బీరువా చూస్తే బీరువా ఓపెన్ అయింది. అసలు ఏం తేడా జరిగింది చూడాలి. బీరువాళ్ళు ఏం ఎత్తుకెళ్ళాడు? పర్సు లేదు, పరిస్థితికి వెళ్ళిపోయాడు. బావా బావా వస్తున్నా. ఏం నడుస్తున్నావా? కాలుకి ఎర్రంగా ఉంది. ఎర్రంగా ఉందా? కుట్టినట్టు. ఏమైంది చూడు. ఏంది మరక? మరక ఏందో మరక ఉంది. పోయింది. అక్కడేం లేదా? ఏందో ఎర్రంగా లెక్కే ఏందబ్బా అని చూపిద్దామని. అక్కడేం లేదు, నువ్వు భయపడు. అడేం లేదు. సరే సరే నేను బయటికి వెళ్తున్నా, 10 నిమిషాల్లో వస్తా. సరే. మరకే ఉందా? లేదు లేదు లేదు, మరకేం లేదు. ఏందబ్బా అనుకున్నా, నన్ను మోసం చేసి పర్సు తీసుకెళ్తున్నాను. అదేందా అంటే కళ్ళు కప్పెట్టి ఏం లేదులే అని చెప్తుంది. రా పర్సు కోసం రావు నువ్వు ఇప్పుడు చెప్తా. ఏంది ఎతుకుతున్నట్టున్నావా? ఏం ఎత్తుకులా? నేనేం ఎత్తుకుతాను? ఏం ఎత్తుకులా? ఊరినే వచ్చా. అది ఇక్కడే ఉన్నా. పడిందా? ఏం పడింది? ఏం పడలా. ఏం పడలా? ఏం పడలేదు. ఏం కావాలి నీకా? ఏం వద్దు, ఊరినే వచ్చా. ఆడ దాకపోయాను, మళ్ళీ నువ్వేం చేస్తామని వచ్చా. అవునా? అది బీరువా కడుగు విత్తానని చెప్పకుండా. ఏం లే, ఊరినే వచ్చాలే. నా కోసం వచ్చా బీరువా కడుగు. నన్ను చదువులు బీరువా కడుగు. నేనేమన్నా మర్చిపోయానేమో అనిపిస్తుంది. అదే ఏం చెప్పు, ఏం కావాలా? ఏమీ లేదు లోపల. అది సరేలే, మళ్ళీ వస్తుంది బయట. వచ్చి ఏం లేదు చెప్తా. ఏం డబ్బా అంటే ఏమీ లేదు అని చెప్తున్నాడు. నన్ను అడగచ్చు కదా, అడగకుండా వస్తుంది. ఏం మళ్ళీ వచ్చావా? అది ఏం లేదు, ఇక్కడ ఏమన్నా పడిందా? ఏం పర్లేదు, అది నీకు దొరకదులే. దొరకదా? ఏందది? ఏందది? నీకే తెలియదు, నాకేం తెలుసు. నేనేం ఎతకట్లా. ఇక్కడ ఎంత పడిందని అడిగితే అది ఏమన్నా పడిందేమో అనుకున్నా. నీకేమన్నా కనిపించిందా అంటున్నా. దొరకదులే అంటున్నా నేను కూడా. అదే ఏంది? అది ఏంది? అది నాకు కూడా తెలియదు. కొంప తీసి తీసేసిందా ఏంది? గట్టిగా పెట్టుకున్నాను బయట. ఏందా చెప్తే కదా. ఏందా చెప్తే కదా. అది ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. సరే దొరకదు పోయిస్తే. దొరకదులేదు. ఏం లేదా? ఏంది? అది ఏం లేదు. ఏదో చేస్తున్నావు నువ్వు. నేనేం చేస్తాను? నువ్వే వచ్చి చూసుకున్నట్టు చూసుకుని పోతావు. కాదు, నువ్వేదో ఏదో తేడా ఉంది. నువ్వేదో చేసావు. ఏం చేసావా? నేనేం చేసాను? నువ్వు వచ్చి కళ్ళుగా పెట్టి ఏదో చేసిపోయావు. నన్ను అడుగుతున్నావేంటి? నేనేం చేశాను? నువ్వు ఒంటరిగా ఉండే లోపల ఏందబ్బా అని చెప్పి పట్టుకున్నా. కళ్ళుగా పెట్టాను. కొనుక్కుంటావా లేదా అనుకున్నా నేను. అవును కదా. సరే వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చి ఎతికి నన్ను ఏదో తేడా చేసావు. నువ్వు ఏం చేసావు అని అడుగుతున్నావు. అది కాదు. అది ఏం కావాలి చెప్పు. ఏంటి చెప్పు. ఫలానా నువ్వే తీసావు కదా. ఏంది చెప్తే కదా. నువ్వు నవ్వుతున్నావు. నువ్వు ఏందో చెప్పు. నువ్వే తీసావు. నేనేం తీలా, నువ్వు చెప్తే కదా. ఏంది అది? ఏంటనేది చెప్పు. అది దొరకదా చెప్పేసి. నువ్వేందో ఏం కావాలా? ఏంది అడిగితే చెప్పట్లేదు, వెళ్ళిపోతున్నాడు. అసలు ఎంత పరిస్థితిలో అమ్మని అది ఎక్కడ చూసినా కనిపించలేదు. ఏంది? అది పర్సు తీసుకున్నా ఇందాక, నాది జేబులో పెట్టుకున్నాను. అది ఎక్కడ పర్సు? అది చెప్పొచ్చు కదా ఏంది అనేది.
అది నీకు తెలియకుండా తీసుకోపోవాలని చూసా, లేదు ఎక్కడ మీకేమైనా కనిపించిందా? అది కదా కళ్ళుగా పెట్టి పర్చేస్కి వెళ్ళావు. కాదు, నేను మామూలుగా పెట్టా, నేను దానికోసం కాదు అసలు చేయండి నేను అసలు. అసలు ఈ ఆదివారం వస్తే నువ్వు ఇంటిగా ఉండట్లేదు, వెళ్ళిపోతావు. అదే అది ఎక్కడ బావట్లా. పర్చేస్కి వెళ్ళిపోవాలని చూసావు కదా సరిగ్గా. నీకంటే తెలిసి పర్సు తీసుకెళ్ళిపోవాలని చూసానండి. తీసావా? తీసినట్టున్నావు నువ్వు. తీసావా? చెప్పే కదా కళ్ళుగా పెట్టి పర్చేస్కి వెళ్ళి అని చెప్తున్నావు. అట్ట చెప్పలా, నువ్వు గమ్ము వంటగుడి లోపల కళ్ళెట్టు మూస్తే కనుక్కుంటావా లేదని. పర్సు కనిపించేది అనిపించదు. అది పర్సు పెట్టుకున్నాను. ఇప్పుడు ఎడ్ చేయాలా? ఇప్పుడు ఆ పర్సు ఎక్కడ పడిపోయింది? ఇప్పుడు చిక్కదా? చిక్కదులే, నువ్వు ఎక్కడే బాబాలే, ఇంట్లోనే ఉండు. సాయంత్రం నేను ఎత్తిస్తాను. సాయంత్రానికి ఎత్తిస్తా. ఇప్పుడు చిక్కదా? ఇప్పుడు చిక్కదా? ఇప్పుడు చిక్కదు. ఇప్పుడు పెడితే ఇప్పుడు చిక్కదు. నీకా నువ్వే తీసి, నేను తీయలేదు. కొంప తీసి నువ్వే తీసి దాచిపెట్టి ఉంటావు. సాయంత్రానికి ఎత్తిస్తే టైం సరిపోదు. ఇప్పటికి దొరకదులే. ఇప్పుడు పావాలని ప్లాన్ వేసే పెట్టింది. అది మళ్ళీ వచ్చేస్తా, తొందరగా వచ్చేస్తా, తొందరగా వచ్చేస్తా. నువ్వు కావాలని నీ పర్సు కావాలి కదా. అదే పర్సు దాచిపెట్టావు కదా, పర్సు కానీ ఇస్తే ఒక డ్రెస్ తీసి ఇచ్చేస్తా. వచ్చేటప్పుడు డ్రెస్ తీసుకొని వస్తా నీకు. నిజంగా నిజంగా అబద్ధాలు చెప్పను. తీసుకొస్తా, డ్రెస్ తీసుకొస్తా. నువ్వు కానీ తీసుంటే పర్సు ఇచ్చే పర్సు నేను ఎక్కిస్తా. దొరికిందా? ఒక్క నిమిషం ఎట్ట దొరికింది? బీరో కింద పడేసిందేవు. బీరో కింద పడిపోయిందా? అమ్మో, ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే నేను తొందరగా వచ్చేస్తాను. పోయా? సరే. ఏమైందా? డ్రెస్ చూసారు, 2 మిస్ కాదు, ఖచ్చితంగా తీసుకొస్తా. నీకెందుకు తీసుకురాకుండా అప్పుడు అడుగు, తీసుకొస్తా. సరే ఈసారి ఇంకోటి తీసుకొస్తా, చెప్పాను కదా తీసుకొస్తానని. కష్టపడి ఇచ్చిచ్చావు నువ్వు, ఖచ్చితంగా తీసుకొస్తా. సరిపోయేస్తా. నన్ను కళ్ళుగా పెట్టి మోసం చేయాలని చూస్తా. డ్రెస్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో సపోర్ట్ చేయండి మాకు ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్స్లో కామెంట్ చేయండి. లైక్ ఎక్కువ చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వద్దు వీడియో. మామూలుగా అయితే 7,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చున్నారు. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి మాకు. మరిన్ని వీడియోలు అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము. మీరు సపోర్ట్ చేస్తే మాకు ఎక్కువ వీడియోలు అయితే తీయాలనిపిస్తుంది. అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి మమ్మల్ని ఫ్రెండ్స్. చాలామంది అయితే లైకే చేయట్లేదు. వీడియో చూస్తున్నాను, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుద్ది కదా వీడియో. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే తీసాము. ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అందరూ తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే అన్ని లాంగ్ వీడియోలు అయితే ఇస్తూ వస్తున్నాము, షార్ట్ వీడియో అయితే తీయటం లేదు. అందరూ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాము.